హలో అండి, వనిత టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. సో ఈ రోజు రుచి చూడులో మరో కొత్త రుచిని మీకు పరిచయం చేయడానికి నేను వచ్చేసాను సికింద్రాబాద్లో ఉంటున్న వివాహ భోజనము రెస్టారెంట్కి. సో వివాహ భోజనము అనగానే అందరికీ గుర్తొచ్చేస్తారు కదా యాదగిరి షెఫ్. మరి యాదగిరి షెఫ్ గారు కూడా రెడీగా ఉన్నారు. ఈరోజు ఏం రుచి మన కోసం పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ యాదగిరి గారు. హాయ్ అండి. హౌ యూ? ఫైన్. రుచి చూడు ప్రేక్షకుల కోసం ఈ రోజు మీరు ఏం తయారు చేసి చూపించబోతున్నారు? రుచి చూడు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా అభివందనం. ఓకే, సో అదే ఏం తయారు చేయబోతున్నారు? సీజనల్ వైజ్ గా వచ్చే ఒక మంచి చక్కటి పదార్థాలతో మామిడికాయ, చింత చిగురు, కోడివేపుడు. మామిడికాయ, చింత చిగురు, కోడివేపుడు. అవును. ఓకే, సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? మామిడికాయ స్లైస్లు, చికెన్, చింత చిగురు పొడి, తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, పసుపు, నూనె, ఒక ఎగ్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఎస్, స్టార్ట్ చేయడమే. ఇంగ్రీడియంట్స్లో కూడా ఏదో ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుంది ప్రాసెస్ అయితే మాత్రం. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా వాడని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దీంట్లో, ఒక 2-3. సో స్టార్ట్ చేద్దాం. మరి ఏం చేద్దాం? ముందుగా మనము ఇలా 2 ప్రాసెస్ ఉంటాయి. ఫస్ట్ చికెన్ ఫ్రై చేసుకోవాలి. దానికి డీప్ ఫ్రైడ్కు సరిపడా నూనె. డీప్ ఫ్రై చేసుకోవాలా? డీప్ ఫ్రైడ్కు సరిపడా నూనె వేసుకోవాలి. సో ఇందులో చికెన్కి వచ్చేటప్పటికి మనకి లేతగా ఉండే చికెనా, ముదురుగా ఉండే చికెనా, లేకపోతే నాటుకోడి కూడా ఎట్లుంటుంది ఏంటి? ఏ చికెన్ వాడితే దీనికి టేస్ట్ ఎక్కువ ఉంటుంది? ఆరాటంతో, ఆవేశంతో మీరు క్వశ్చన్స్ అడిగానా? క్వశ్చన్స్ అడుగుతున్నారు. మేము దానికి సమాధానంగా స్లోగా చక్కగా చూపిస్తూ వంట చేస్తాం. సో మరి ఇంతకీ నాకు అసలు ఏం చెప్పలేదు, బట్ చేసేటప్పుడు చెప్తానంటారా? చూపిస్తూ చెప్తుంటాను. ఓకే. సో ఇదైతే మనకి ఆయిల్ బాగా వేడెక్కితే అప్పుడు ఫ్రై చేస్తాం. అక్కడ వేడి అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం దీనికి చికెన్, బోన్లెస్ చికెన్, ఇక్కడ తీసుకున్న చికెన్ విధానం చూడండి. అబ్బో, చాలా సన్నగా ఉంది లేయర్. ఇలా కట్ తిన్నగా, ఫుల్గా బ్రెస్ట్ పీస్ తీసుకున్నామా? ఓకే. ఈ మధ్య కాలంలో అందరూ కూడా డైటింగ్ అంటారు. వాళ్ళు బ్రెస్ట్ పీస్ అవును, నాన్ వెజ్ ప్రియులు అందరూ. అవును. ఇలా తీసుకొని సీజనల్ వైజ్గా వచ్చే పదార్థంలో సి విటమిన్తో పాటు చక్కగా ఇలాంటి బ్రెస్ట్ పీస్తో డైటింగ్ చేస్తే అద్భుత. అంతే ఇంకా. ఓకే, ఇలా చక్కగా చికెన్ను తీసుకొని దాంట్లో మనము కొద్దిగా చిటికెడు పసుపు, అదేవిధంగా ఒక ఎగ్గు కలపాలా? ఒక ఎగ్. అంటే మనం వేసేవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా పట్టడానికి ఆ పీసెస్ ని ఎగ్ బైండింగ్ కోసం. అదేవిధంగా కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్. ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా మనం ఎలాగా నూనెలో కొద్దిగా వేగించుకొని పేస్ట్ చేసుకుంటామా? అంతేనా? ఉప్పు వేసి ముందుగా మనం చక్కగా దీన్ని ఆ ముక్కలకి పట్టించాలి. కొంచెం కారం, గ్రీన్ చిల్లీ పేస్ట్, పసుపు, అలాగే ఎగ్ వేసుకున్నాం కాబట్టి దీన్ని ఇట్లా చక్కగా పట్టించి కలుపుకోవాలి మంచిగా. కొద్దిగా మైదాపిండి, 1 స్పూన్ మైదాపిండి, 1 స్పూను కార్న్ ఫ్లోర్. ఓకే, కొంచెం క్రిస్పీగా ఉండడానికి కోసం, సాఫ్ట్గా ఉండడానికి కోసం కదా. అంతే. సో ఏంటి ఇప్పుడు మనం తయారు చేసే స్టార్టర్ అంటారా? స్నాక్ ఇది. స్నాక్ ఐటమ్స్. ఓకే, సో ఇప్పుడైతే మనకి ముక్కలకి పట్టించేసారా మొత్తం కూడా చక్కగా. కార్న్ ఫ్లోర్, ఎగ్ వేసుకున్నామండి మనం. చక్కగా ఎగ్ వేసుకున్నాం, ఉప్పు, పసుపు, కార్న్ ఫ్లోర్, మైదా ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసి బ్రెస్ట్ పీస్ని చాలా థిన్గా కట్ చేసుకొని అలా నూనెలో ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. సో ఇది మొత్తం డీప్ ఫ్రై అయిపోవాలా? అవును, గోల్డెన్ కలర్ వచ్చేసేయాలా? ఓకే, ఈ విధంగా. అంటే మామిడికాయ అన్నప్పుడు అది తీసినాక మామిడికాయ స్లైస్గా వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ టెక్చర్ మనకు కనబడేది ఆ విధంగా కనబడాలన్నమాట. చూడండి మీరు. అవును,
మామిడికాయ స్లైస్ కోసినాక ఏ విధంగా సేమ్ మనకు అదే విధంగా కనబడుతుంటుంది. ఎస్. ఇట్లా చూసారు కదా గోల్డ్ మంచి కలర్ వచ్చింది కదా, గోల్డ్ కలర్ వచ్చింది కదా. ముందే నేను చెప్పా మామిడికాయ ఒరుగు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చికెన్ ముక్కలు కూడా మనకు అట్లాగే ఉంటాయి. అలాగే చేసుకుంటున్నాం మనం. అంటే పేరుకు తగ్గట్టుగా రెసిపీ కూడా ఉండాలన్నది. ఏదో మనం పేరు ఒకటి పెట్టాం, ఏదో వంట ఒకటి చేసేసాము పెట్టేసాము అన్నట్టుగా కాకుండా పేరుకు తగ్గట్టుగా టేస్టీగా హెల్దీగా ఉండేటట్టుగానే ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటారు యాదగిరి గారు. చూసారు కదా, డీప్ ఫ్రైడ్ అయిన చికెన్ ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం. అంతే. ఇప్పుడు మనము మళ్ళీ తాలింపు వేసుకుందాం. సో ఇప్పుడు మనము కావాల్సినంత నూనె పెట్టేసుకున్నాము. వేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. దీంట్లో మనం ముందుగా ఏం చేయాలంటే నూనె వేసుకున్నాము. ఆల్రెడీ నూనె కొద్దిగా వేడిగానే ఉంది కాబట్టి దాంట్లో వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్నగా చేసుకోవాలి. అంటే ఇప్పుడు దీంట్లో ఇలా వేస్తేనే బాగుంటుందా, లేకపోతే కొంతమంది అంత టైం దొరక టక్ టక్ అని 2 బాదులు చేస్తే బాగుంటుంది. దేనికి ఏదో ఎట్లా వాడాలో అట్లా అంతేనా? నాకు నచ్చినట్టు చేసుకుంటే మీ ఇష్టం. సో చూసారు కదా, మనం ఏంటంటే ఇప్పుడు ఒక స్నాక్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నప్పుడు వెల్లుల్లి కానీ అల్లం కానీ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి వేగిస్తేనే దానికి టేస్ట్ వస్తుందంట. అల్లం వేసుకున్నాము, వెల్లుల్లి వేసుకున్నాము, అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా చిన్న ముక్కలుగా, కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకున్నాం. చూసారు కదా. ఓకే. ఇప్పుడు మనం దీంట్లో చక్కగా మామిడికాయ ముక్కలను కూడా మనం సన్నగా కట్ చేసిన ఇందులో వేసుకోవాలి. సో పుల్లటి మామిడికాయ ముక్కలను వేసుకుంటున్నాం. అవును. చక్కగా ఇది కూడా దీంట్లో వేయించుకోవాలి. ఇప్పుడు మనకు పచ్చిమిర్చి పేస్ట్ అంటే స్పైసీ కావలసిన స్పైసీ దీంట్లో వేసుకోవాలి. మామూలు కారం యూజ్ చేయట్లేదు కాబట్టి దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాం. ఆల్రెడీ ఇందాక చికెన్లో మనం వేసుకున్నాము కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, దాన్ని చూసుకొని ఇప్పుడు వేసుకోండి. ఇది అట్లాగే మామిడికాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. చెప్పండి ఎలా చేశారు? ఊరికే మామిడికాయ పేస్ట్ ఎలా చేశానంటే దీంట్లో మామిడికాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, ఒక ఉల్లిపాయ బాగా వేయించి పేస్ట్ కొట్టుకోవాలి. ఓకే. మామిడికాయ ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ చక్కగా వేగించుకొని పేస్ట్ చేస్తే వచ్చిన మిశ్రమం అండి ఇది. కొంచెం మళ్ళీ ఇందులో కూడా కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వేసి వేయనట్టుగా కొంచెం వాటర్, కొద్దిగా వాటర్. ఓకే. వాటర్ వేసుకొని ఓకే వాటర్ వేసుకొని, అంటే మనకి ఆ ముక్కలకి పట్టాలి కాబట్టి కొద్దిగా మనకి ఏంటంటే వెట్గానే ఉండాలి. వెట్గా ఉంటే చక్కగా పట్టుకుంటుంది, పట్టేస్తుంది. కారం కారంగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు. ఓకే. అదేవిధంగా మనకు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, ధనియాల పొడి ఒక స్పూన్, ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ ఎందుకంటే తెలియాలి కాబట్టి ఆ ఫ్లేవర్ రావాలి కాబట్టి. అట్లాగే మనకు ఇది చింత చిగురును వెండించి కొంచెము దీంట్లో కూడా స్పెషల్గా ఏంటంటే చింత చిగురు, ఎండు మిరపకాయలు, చింత చిగురును రెండు ఒకతాన వేయించుకొని పొడి కొట్టుకొని పెడితే ఎక్కువగా సేపు నిల్వ ఉంటుంది. ఇప్పుడు చింత చిగురు ఒక సీజన్లో దొరుకుతుంది, మన తర్వాత ఏం చేయాలి? కాబట్టి పొడి కొట్టుకొని పొడి ఎప్పుడు కూడా మనం వాడుకోవచ్చు. దాంట్లో అలా నిల్వ ఉండాలంటే ఉప్పు ఏమైనా కలపాలి? అవసరం లేదు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఓకే. అది మనం కొట్టుకున్నాం. ఇప్పుడు మనము ఈ చికెన్ను ముందుగా ఫ్రై చేసుకున్నాం, దీన్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఏమైనా పోసుకోవాల్సి వస్తుంది? అవసరం లేదా, సరిపోతుంది. చూసారా, అంటే నేను చేసినట్టు మీరు ఎగిరేస్తే మీ మీద పడుతుంది. నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం వేరు, మీ ఎక్స్పీరియన్స్ వేరు కాబట్టి మీరు జాగ్రత్తగా చేయాలి. ఇట్లా చక్కగా ఈ మసాలా అంతా కూడా దీనికి పట్టుకునేటట్టుగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ చివరగా దీని మీద వేసుకోవాలి. సో ఫైనల్గా చింత చిగురు పౌడరు, కొంచెం కొత్తిమీర అలా వేసేసుకొని కలిపేస్తే బాగుంటుందంట.
నువ్వు తినేటప్పుడు నువ్వే చెప్తావు కదా ఇప్పుడు. తప్పకుండా. మంచిగా ఒక అరటాకు వేసి అరటాకు పైన కంపల్సరీగా వివాహ భోజనంలో అరిటాకుతోనే సర్వ్ చేస్తారు కదా. అవును, అరిటాకులోనే సర్వ్ చేస్తారు, ఎందుకంటే అరిటాకు కూడా చాలా మంచిది. అప్పట్లో అరిటాకులోనే భోజనాలు చేసేవాళ్ళు, ఎందుకంటే ఆ వాటిల్లో ఉన్న వాల్యూస్ అన్ని రావాలని. వేడి వేడిగా కనుక మనం అన్నం వడ్డించుకున్నా ఆ అరిటాకులో ఉండే వాల్యూస్ అంతా కూడా మనం తినే ఆహారానికి పడతాయని చెప్పి అలా వేసుకునేవాళ్ళు ఇది వరకు. ఇప్పుడు మన వివాహ భోజనములు కూడా ఎవరికి వచ్చినా ఏ ఆర్డర్ వచ్చినా కూడా ఇలా కంపల్సరీ అరిటాకు ఉంటుందంట. అరటాకు 100%. అరటాకు లేకుండా మేము వంట చేయడము కానీ అతిథికి వడ్డించే విధానం కానీ ఎక్కడ ఉండదు. మామిడికాయ, చింత చిగురు, కోడి వేపుడు రుచికి సిద్ధంగా ఉంది. ఆమె ఎప్పుడు ఇస్తే తినేస్తా అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటుంది. ఆమె చేతికి ఇచ్చి జడ్జిమెంట్ ఆమె ద్వారానే మనం అందరం విందాం. తప్పకుండా. పీస్ని కట్ చేసేసుకుందాము. కట్ చేసుకొని తినేసేద్దాం మనం ఎలా ఉందనేది. ఇదిగో అంటాడు. ఎలా ఉందో చెప్పను ఒక్క మాటలో. పుల్లగా, కారంగా, మామిడికాయ, చింత చిగురు ఆ ఫ్లేవర్స్ కొట్టొచ్చినట్టు తెలుసు. ఆహాహాహా, ఎంత బాగుందో తెలుసా. పులుపుకి పులుపు, కారానికి కారం. ఎంజాయ్ చేసే వాళ్ళు ఈ స్నాక్ని సూపర్గా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మామిడికాయ, చింత చిగురు, కోడి వేపుడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అసలు పుల్లగా, కారంగా ఎంత బాగుందండి. సూపర్ చేశారు యాదగిరి గారు. ఖచ్చితంగా ఇది అందరూ చేయాల్సిన ఒక బ్యూటిఫుల్ రెసిపీ. చాలా బాగుంది. అందుకే వివాహ భోజనం ఇచ్చేసేయండి, ఎంజాయ్ చేద్దాం. ఎస్. సో ఇంత మంచి రెసిపీ మాకు తయారు చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ధన్యవాదాలు. చూసారు కదండి, ఈరోజు రుచి చూడులో మనం తయారు చేసిన మామిడికాయ, చింత చిగురు, కోడి వేపుడు చాలా బాగుంది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసే ఒక బ్రహ్మాండమైన రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేసేసేయండి. లేదు అనుకుంటే వివాహ భోజనంబు రెస్టారెంట్కి విచ్చేసేసేయండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన రెసిపీస్తో నేను మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.